వేడెక్కిపోయినాయి. ఇక్కడ మెయిన్‌గా రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఈ పాదయాత్ర జరుగుతుంది. ఆయనకు తెలుసు. అందుకే ఆయన దానికి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ప్లస్ ఢిల్లీ నుంచి ఆయన తీసుకున్న సమాచారం కూడా అదే. రేవంత్ రెడ్డి టార్గెట్. ఏంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వీళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వల్ల ఏమొస్తది? అంతకన్నా ముందు ఒక వీడియో కూడా చూడాలి మీరు. ఒక పాదయాత్రలో భాగంగా ఈ సమాధానం ఏదో స్కూల్లోనంట, గురుకుల్ స్కూల్‌లా ఒకసారి చూడండి. మేడం గారు తట్టెత్తుతున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చాలా తమాషాగా ఉంటుంది. ఇంగో ఎత్తిందే సగం తట్ట. ఆ సగం తట్టను ఇట్లా చాలా కష్టపడుతుండ్రు అసలు. అయ్యో 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 2 తట్టలు ఎత్తిర్రు. ఆల్రెడీ పోసిర్రు ఏంది? ఈడ ఇంత మన్ను ఉంది. పోసి దాన్ని ఎత్తుతుర్రా ఏంది? ఆల్రెడీ మన్ను పోసి వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఎత్తాలని చెప్పి ఎత్తుతున్నారా ఏందో తెలియదు. కానీ ఇలా సమాధానం ఏందో ఇప్పుడు ఎట్లుంటుందంటే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు జనాల జీవితాలను మార్చే అధికారం వాళ్ళకి వచ్చింది. జనాల జీవితాలను మార్చాలి. వీళ్ళే జనాల కాడపోయి పడితే మేడం గారు లేకపోతే కాంగ్రెస్ లీడర్లు ఒకనాడు అక్కడ పోయి మట్టి ఎత్తిర్రు. రోజు ఎత్తారు కదా, రోజు ఎత్తే సిస్టమ్ ఏర్పాటు చేయాలి. రేపు పోయి ఇంకో గుంత పూడ్చొచ్చు ఎక్కడన్నా. ఆ గుంతలు ఎక్కడెక్కడో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి అవన్నీ పూడ్చే ఒక మెకానిజాన్ని డెవలప్ చేయాలి. వీళ్ళు పోయి ఒక్క పూట పూడ్చడం కాదు. సరే, దీనిలో కోల్డ్ వార్ ఏందనేది చెప్పాలి ముందు మీకు. కోల్డ్ వార్ ఏంటంటే, మీనాక్షి నటరాజన్ గారు ఆమె రావడమే టార్గెట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఆమెను ఇక్కడ దింపినరు అని. ఆమె వ్యవహారశైలి కూడా అట్లే ఉంది. ఆమె వ్యవహారశైలి కూడా అట్లే ఉంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఈ పాదయాత్ర గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఏదో చూసినరా? అదే కోల్డ్ వార్. కనీసం కార్యకర్తలను రండి అని కూడా చెప్పలే. వీళ్ళే కాన్స్టిట్యున్సీకి ఒక 50 మంది మేము తీసుకొస్తామని ఎమ్మెల్యేలు కింద ఉండే కార్యకర్తలు మీకు పదవులు వస్తాయి రాబై, మీనాక్షి నటరాజన్ మేడం కన్నుల్లో పడితే మీకు పదవులు వస్తాయని తీసుకొచ్చి తిప్పుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ జరుగుతున్న పాదయాత్ర ఇది. చాలామంది ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్, పోవాలన్నా వద్దా దీనికి? ఎమ్మెల్యేలందరినీ లైనప్ చేసుకోనికి ఇదంతా. ఎమ్మెల్యేలందరినీ ఆల్రెడీ పార్టీ మొత్తం స్కిప్ అయిపోయింది. పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో లేదు. పార్టీలో ఏం యాక్టివిటీ జరుగుతుంది, పార్టీ ఏం చేస్తుంది, విత్ నోన్ అన్నోన్ రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా వ్యవహారాలంతా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఇట్లా హ్యాండిల్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను లేకపోతే పార్టీ కార్యకర్తలను అందరినీ రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా పార్టీ ఎట్లా మెయింటైన్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఇదంతా ఒక ఢిల్లీ స్కెచ్ రేవంత్ రెడ్డి పైన.